హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ నేను చిన్న మడి చేస్తున్నా, ఎందుకంటే ఆకుకూరలు అలకడానికి ఈ చిన్న మడి చాలు. ఇంట్లో మందం సరిపోతుంది, ఇంకా ఎక్కువనే అవుతుంది. మాకు గాంగా ఇంకా ఎక్కువనే వెళ్తుంది ఇంత మడిలో. ఇదంతా తవ్విన గట్టిగా ఉండే తవ్వి ఇప్పుడు అలుకుదాం. అది ఇలా పొడి పొడిగా ఉంటేనే మంచి గింజ అనేది లేస్తుంది, మొలక అనేది. లేకపోతే దానికి అతుక్కుంటుంది అన్నట్టు. పొడి పొడిగా తవ్వాలి. దీంట్లో కొంచెం పశువుల ఎరువు వేసి, కొంచెం ఇసుక, మన ఇండ్లు కట్టుకుంటాం చూడండి ఇసుక, అది పోసి మొత్తం కలిపితే మంచిగా గింజ అనేది పైకి మొలక వస్తుంది. వర్షం పోయి 2-3 రోజులు అవుతుంది. గట్టిగా ఉన్నది నేల. ఎప్పటికి ఇలా మనం కొన్ని మొలిచిన కొద్ది కొన్ని అలుక్కుంటే ఇంట్లోకి ఎప్పటికీ ఆకుకూరలు తినవచ్చు కదా, చెప్పండి. చూడండి, ఇదొక పాలకూర ఉన్నది, తీసేస్తున్నా. దీని ఎరువు ఎంత పెద్ద ఉన్నది చూడండి. పోయిన సంవత్సరం ఇక్కడే అలికిన, ఒక 1 year వరకు మంచిగా కోస్తూ ఉంటే వచ్చింది. మంచిగా వచ్చింది పోయినసారి. ఈసారి పెడితే సగం అయింది, సగం వచ్చింది. ఎందుకంటే ఆడ తొక్కడం వల్ల అట్లా అయిపోయింది. ఆకుకూరలు మనకి కంటికి వంటికి చాలా మంచిది కదా. చూడండి, ఈ పెద్ద మడి చాలు. ఒక 4-5 రకాల ఆకుకూరలు అలుకుదాం అనుకుంటున్నా. తెస్తా ఇప్పుడు గింజలు. ఇది ఇసుక, సగం డబ్బా ఇసుక కలుపుతున్నా. మాకైతే ఫుల్ పశువుల ఎరువు ఉంటుంది, పెద్ద కుప్పనే ఉన్నది. ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను సగం డబ్బా ఈ పశువుల ఎరువు కలుపుతున్నా ఇందులో. పశువుల ఎరువు వేస్తే మంచిగా బలంగా వస్తుంది మొలక అనేది. ఇసుక అంటే అది ఈ డబ్బా మొత్తం మనం అక్కడ తీసుకెళ్దాం ఇప్పుడు. ఈ ఇసుక అనేది మొలక పెరగడానికి మంచి సారవంతం లాగా ఉంటుంది అన్నట్టు. అందుకని ఇసుక కలుపుకుంటే మొలక తొందరగా పెకులుతుంది, వచ్చేస్తుంది. ఈ ఇసుక ఉన్న పశువుల ఎరువు 2 ఇలా కలుపుకుంటే దాంట్లో పోసుకోవచ్చు. ఇలా చల్లి మళ్ళీ దాన్ని కింది మీదికి మీది కిందికి తవ్వుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కిందికి మీదికి తవ్వుకుంటే మంచిగా కలుస్తుంది ఇట్లా. గట్టిగా ఉన్నది భూమి. పడితే ఒకటే పడడు వర్షం, లేదంటే లేదు, అట్లా ఉన్నది. ఈసారి కాలం ఆవిడ కష్టమే ఉన్నట్టుంది. ఇప్పటికే ఆనుండే కాలం, కానీ ఎట్లుంటుందో ఏమవుతుందో. ఇక లేటుగా అవుతుందా.
మా ఇంటి పక్కన పెళ్ళి ఉంది రేపు, అందుకనే ఆ సప్పుడు. వాళ్ళు కురుమోళ్ళ పెళ్ళిళ్ళు వేరేలా ఉంటాయి. ఎలా అంటే అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి పెళ్ళి చేస్తారు. చూసిండ్రా, కింది మీది కంటే మంచిగా కలిసిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఇది సమానంగా అనుకొని గింజలు పోసుకుందాం. ఏమన్నా పెడ్డలున్నా కూడా ఇలా నలుపుకుంటే గింజ అనేది లోపల ఉండిపోదు. మట్టి మెత్తగా ఉండాలి, పుష్పుషిగా. గింజ అప్పుడు మంచిగా తొందరగా పైకి వస్తుంది, మంచిగా ఉంటుంది. చూసిండ్రా, మళ్ళీ వేసిన చిన్న చిన్నగా ఎలా ఉన్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా చిన్న మళ్ళు ఇవి పాలకూర గింజలు. ఇవి గంగవాయల కూర గింజలు. సారీ అండి, అవి తోటకూర గింజలు, ఇవి గంగవాయల కూర గింజలు. చూడండి, ఇవి గంగవాయల కూర గింజలు. నల్లగా మట్టిలోనే కలిసిపోయినాయి. ఇవి తోటకూర గింజలు, నేను గంగవాయల కూర గింజలు అని చెప్పిన, సారీ. ఈ తోటకూర గింజలు. ఇవి చుక్కకూర గింజలు. మన గడ్డి లెక్కనే గడ్డి పువ్వు లెక్కనే ఉంటాయి, ఇవి మొలకొస్తాయి. ఇప్పుడు మనం వీటిని మట్టి పైన చల్లుకొని కొన్ని వాటర్ పట్టిద్దాం. ఇలా పైన కొంచెం పల్చగా చల్లుకోవాలి, గింజ మునిగే వరకు. ఎక్కువ చల్లితే కూడా మొలక అనేది అలానే కూరుకుపోతుంది. పల్చగా చల్లితేనే తొందరగా లేస్తుంది మొలక. ఇలా మట్టి మొత్తం మంచిగా కప్పేసుకోవాలి, గింజ కనబడకుండా. చూడండి ఎంత బాగుందో. రైతు నాగలి దుక్కి దున్ని సాపి చేస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంది కదా ఈ మళ్ళు. ఇలా నీళ్ళు చల్లుకోవాలి కొంచెం కొంచెం, లేకపోతే గింజ అనేది లేస్తుంది. ఒకసారి పట్టినామనుకోండి గింజ పైకి వస్తుంది, మట్టి లోపల పోతుంది. అందుకని చిన్నగా ఇలా చేతితో చల్లుకోవాలి ఫస్ట్. అది గట్టి పడ్డ తర్వాత నీళ్లు కట్టుకోవచ్చు. ఇదండి ఆకుకూరలు అలుక్కునే విధానం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకొకరికి షేర్ చేస్తుంది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసేది ఉంటే నా వీడియో చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు.